హలో ఎవ్రీవన్, బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. సెప్టెంబర్ మంత్. సో ఈవేళ ఈ మంత్ మాది వెడ్డింగ్ యానివర్సరీ అన్నమాట. సో నేను ఎలా చేశానంటే, ఎలా అంటే చెప్పాను కదా, 5 years నుంచి లైఫ్ కొంచెం చేంజ్. సో సఖీ బర్త్డే అనుకోండి, మొత్తం ఫ్యామిలీ ఫోకస్ అంతా సఖీ మీద ఉంటుంది. ఆ నెలంతా సఖీకి ఫుల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం. స్తుతి బర్త్డే అనుకోండి, స్తుతికి ఇవ్వడం. అలాగా అంటే ఆ నెలంతా వాళ్ళకి ఫుల్గా ఇంపార్టెన్స్. అది స్తుతికి కూడా అలవాటు చేసాం మేము అలాగా. ఇది అక్క బర్త్డే ఈ నెలలో, వీ హ్యావ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు హర్ అని స్పెషల్ వంట చేయడము, ఇవన్నీ ఇలా చేస్తూ ఉంటాను అనమాట. ఎవరి బర్త్డే అయితే వాళ్ళకి స్పెషల్. నాది ఫెబ్ అనుకోండి బర్త్డే, నేనే చేసుకుంటాను స్పెషల్స్ అన్నీ. నేనే వండుకుంటాను, నేనే తినేస్తాను, నేనే బయటకు వెళ్తాను, అన్నీ కొనుక్కుంటాను అట్లా అన్నమాట. సో ఇప్పుడు సెప్టెంబర్ అంటే మా 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 యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీ. సో ఈ నెలంతా మా ఆయన మీద ఫోకస్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే డిసెంబర్లో స్తుతి బర్త్డే, ఆ మొత్తం ఫోకస్ అంతా అట్టే వెళ్ళిపోతూ ఉంటుంది, ఎంత కాదనుకున్నా సరే నాకు. అందుకని నేను ఇంకా సెప్టెంబర్ మంత్ మా హస్బెండ్ కానీ నేను అట్లా డిసైడ్ అయ్యి, ఇది ఒక 5 years నుంచి చేస్తున్నానండి. 5-7 years నుంచి, ముందు నుంచి కూడా ఉంది కోర్స్. ఇలాగా ఇంకా ఈ నెలంతా ఆయన స్పెషల్స్ మాట చేస్తూ ఉంటాను. సో ఈవేళ నేను మా హస్బెండ్ని నేను ప్రోటీన్ ఎట్లా మెయింటైన్ చేస్తాను, లేకపోతే ఆయన హెల్త్ ఎట్లా చూసుకుంటాను అని చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ బ్లెస్డ్, నిజంగా బ్లెస్డ్. మామూలుగా నన్ను చాలా ఏరుకోరి పెళ్లి చేసుకున్నాడు. హీ వాజ్ బిహైండ్ ఆఫ్ మీ. కానీ లవ్ స్టోరీ ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడైనా చెప్తాను. మేబీ నెక్స్ట్ ఇయర్ యానివర్సరీకి. ఇప్పుడు 19 years, నెక్స్ట్ ఇయర్కి 20 years మాట. సో తర్వాత నెక్స్ట్ ఇయర్ చెప్తాను. ఆయనతో పాటు చెప్తే ఇంకా బాగుంటుంది కదా, లేకపోతే నేను చెప్తే నేనేదో వన్ సైడ్ చెప్పినట్టు ఉంటుంది. సో నెక్స్ట్ ఇయర్ అక్కడ. సో ఈవేళ ఏంటంటే, నేను ఆయనకి వైటమిన్స్ అట్లా తీసుకుంటాను. దీని వెనకాల ముందే ఏమిటంటే, ఒకసారి తనకి హెల్త్ పాడైంది అనమాట. ఐటీ వాళ్ళు కదండి, కూర్చుని సరిగ్గా అప్పుడు ఎక్సర్సైజ్ గట్రా చేసేవాడు కాదన్నమాట. సో ఏదో అల్సర్ ఏదో వచ్చింది తనకు. జనరల్గా స్పైసీ కడితేండు, కానీ ఏదో అల్సర్ వచ్చింది. పేగులో చిన్న హోల్ పడి బ్లడ్ అంతా పోయేది అన్నమాట. తర్వాత వి ఫౌండ్ అవుట్, తెలిసాక అంతకుముందు బాగా వెజిటేరియన్ అనమాట. సో నాయన, నువ్వు కొంచెం B12 మెయింటైన్ చేయాలి, యూ హ్యావ్ టు ఈట్ మోర్ నాన్ వెజ్ అని డాక్టర్ చెప్పింది. డాక్టర్ చెప్తే అప్పటి వరకు అసలు వినేవాడు కాదు, తినేవాడు ఎప్పుడప్పుడు అట్లా. అప్పటి నుంచి మాత్రం నేను ఏం చెప్తే అది తింటాడు అనమాట. అంటే అప్పుడు నేను చాలా ఎక్కువ కోప్పడిపోయానమాట. ఆల్రెడీ నెత్తి మీద పెద్ద భారం ఉంది, నేను మళ్ళీ నీ మీద ఎక్స్ట్రా ఫోకస్ పెట్టి నిన్ను చిన్నపిల్లలుగా నేను చూసుకోలేను. ఐ డోంట్ వాంట్ యూ టు బి మై బేబీ, ఐ వాంట్ యూ టు బి లైక్ మై హస్బెండ్ హూ ప్రొటెక్ట్స్ ద ఫ్యామిలీ. నేను వాళ్ళని చూసుకుని నిన్ను చూసుకుని అలాంటి చాలా గట్టిగా తిట్టేశాను నేను అప్పుడు. సో ఐ టుక్ ప్రామిస్ మాట. అప్పుడు నాకు ఏమీ వద్దు, నువ్వు మాత్రం ఎక్సర్సైజ్ చేయాలి, టైంకి తినాలి, నువ్వు టైంకి ప్రోటీన్ ఫుడ్ తినాలి మెయిన్ అని చెప్పి కొంచెం గట్టిగా అరిచాను. అప్పటి నుంచి మాత్రం చాలా చాలా చేంజ్. ఎందుకంటే హెల్త్ మీదకి వచ్చినప్పటికి వరకు అర్థం కాదు, కొంతమందికి ఎన్ని చెప్పినా అర్థం కాదు, వాళ్ళు పడితే కానీ అర్థం కాదు. అప్పటి వరకు అసలు ఇంత అన్నం పెట్టుకొని ఇంత కూర లేకపోతే ఇది అట్లా తినేసేవాళ్ళు. కానీ ఆ తర్వాత నుంచి నేను ఫస్ట్ నుంచి చెప్పేదాన్ని, కూర ఎక్కువ తినాలి, కర్రీ ఎక్కువ తినాలి అని. వినేవాళ్ళు కాదు. అప్పటి నుంచి మాత్రం చాలా చేంజ్. ఎంత చేంజ్ అనేది ఇప్పుడు చెప్తాను నేను. సో ఎలా అంటే, ఆ సంవత్సరం యానివర్సరీ టైంలోనే జరిగింది అన్నమాట. అందుకని నాకు బాగా గుర్తుంది, అందుకని ఇప్పుడు చెప్తున్నాను నేను. యానివర్సరీ టైంలో జరిగింది ఇలాగా. సో మామూలుగా మా హస్బెండ్కి ఒక అలవాటు ఏంటంటే, ఎవ్రీ యానివర్సరీ బర్త్డేకి నన్ను గోల్డ్ షాప్ తీసుకెళ్తాడు. నా ప్లేస్లో ఇంకొకరు ఎవరన్నా ఉంటే ఈ పాటికి 2 kgs గోల్డ్ కొందును నిజంగా. కానీ నేను గోల్డ్ కొన్ను. నాకు ముంబై కదా, నాకు గోల్డ్ మీద అంత లేదు. బికాస్ నాకు అన్ని పెద్ద పెద్ద జ్యువెలరీలు ఇష్టము. సో ఐఎమ్ నాట్ అ గోల్డ్ పర్సన్. అలాగని మరీ తక్కువే, బాగానే ఉంది. ఒక సెట్ అయితే ఉంది మన దగ్గర ఆల్రెడీ. సో అది మాట. సో ఇలాగా అది తీసుకెళ్తారు కదా. నేను అప్పుడు చెప్పాను, నాకు గోల్డ్ వద్దు, నువ్వు ఇస్తే నాకు
ఇగో నా కోసం నేను నా డైట్ ఫాలో చేయి, నువ్వు ఎక్సర్సైజ్ చేయి అని ప్రామిస్ తీసుకున్నా. అదొక్కటే నాకు కావాలి. నేను ఈ రోజు తర్వాత నుంచి నేను ఏమీ అడగను. నాకు జ్యువెలరీ కావాలని కానీ ఏమీ కావాలని నేను అడగను. నాకు నువ్వు ఇస్తే గిఫ్ట్ ఇది ఇచ్చి, నేను ఎక్సర్సైజ్ చెయ్యి, ఎవ్రీ సింగిల్ డే గో టు ఎక్సర్సైజ్ అండ్ వాట్ ఎవర్ వైటమిన్స్ ఐమ్ గివింగ్ యూ టేక్ ఇట్ బ్లైండ్గా. అండ్ నెక్స్ట్ ప్రోటీన్ ఫుడ్ అని చెప్తే అప్పటి నుంచి అండి నా మాట బాగా వింటాడు. అంతమంది వాళ్ళు నిజంగా వినేవాడు కాదు. అయితే సో నేనేం చేశాను అప్పటి నుంచి, ఓకేనా. ఈజ్ గోన్ బి 45 దిస్ ఇయర్ అండ్ ఇప్పటివరకు హెల్త్ విషయంలో ఏమీ లేదు. నో బీపీ, నో షుగర్, కొలెస్ట్రాల్స్ అసలు ఏమీ లేవు. నిజంగా చెప్తున్నాను. అండ్ ఐ రియలీ థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. ఎందుకంటే మనం ఏదో చేస్తాం కానీ అక్కడ దేవుడి కృప కూడా ఉండాలి. అది నేను ఇలా ఎందుకు అంటున్నాను మీకు తెలుసు. సో అన్నమాట. సో నేను మా హస్బెండ్కి ఎవ్రీ డే ఇది ఇస్తాను. సేమ్ థింగ్ ఇది ఉమెన్స్ ఉంది కదా, అలాగే మెన్ ఉంటుంది అన్నమాట. మెన్ న్యూ చాప్టర్ మెన్ వైటమిన్ మల్టీవైటమిన్ అన్నమాట ఒకటి ఉంటుంది. ఎవ్రీ సింగిల్ డే అది ఇస్తాను. అక్కడ అప్పుడప్పుడు మిస్ అవుతుంది, డజంట్ మ్యాటర్. వీక్లీ 3 times వేసుకున్న చాలు. అదొకటి ఇస్తాను, మల్టీవైటమిన్ వన్స్ అ డే. కానీ అప్పుడు మిస్ అవుతుంది. బట్ స్టిల్ వీక్లీ 3 times అయినా హీ మేక్ షూర్ ఐ గివ్ హిమ్. నేనే చేతి ఇవ్వాలి, ఆయన ఇప్పుడే వేసుకోవడం, నేనే ఇవ్వాలి చేత్తో. అది తర్వాత వైటమిన్ డి అండ్ మెగ్నీషియం చెప్పాను కదా, ఇవైతే కంపల్సరీ మా ఇంట్లో అందరికీ నలుగురికి ఒక్కొక్కటి. సాటర్డే ఇది మాత్రం ఓన్లీ వన్స్ ఇన్ అ వీక్. ఇది వైటమిన్ డి 50,000 IU అండ్ మెగ్నీషియం 500 mg. ఈ రెండు మాత్రం వన్స్ ఇన్ అ వీక్. ప్రస్తుతానికైతే ఇవే ఉన్నాయి, ఇంకేమీ ఇవ్వను నేను. ఇంకా తర్వాత ప్రోటీన్ ఫుడ్కి సో ఈజ్ కొంచెం వెజ్ సైడ్, అంటే నాన్ వెజ్ తినడా అంటే తింటాడు. బట్ ప్రోటీన్ ఈజ్ నాట్ ఇన్నఫ్, సరిపోదు అన్నమాట. సో నేను ప్రోటీన్కి నేను ఏం చేస్తాను అంటే, నేను ఒకసారి ఒక షార్ట్ కూడా తీసాను నేను. ఏంటంటే ఇక్కడ ఒక వీకెండ్ మనం మండేకి ప్రిపేర్ అవుతాం కదా, మండేకి ప్రిపరేషన్లో దోశ బ్యాటర్లో చేసుకుంటాం కదా. నేను మా ఇంట్లో దోశలు తక్కువ కాబట్టి నేను ఈ ప్రోటీన్కి నేను ఏం చేస్తానంటే మోస్ట్లీ ఎగ్స్ ఎలాగైనా సరే రోజుకి ఒక 3 ఎగ్గులు ఎక్కడో దిక్కున, లంచ్లోనో బ్రేక్ఫాస్ట్లోనో లేకపోతే డిన్నర్లోనో ఎక్కడెక్కడో 3 ఎగ్స్ రోజుకి కనీసం మా ఆయనకి నేను ఎక్కడో దిక్కున దులిపేస్తాను నేను. అంటే బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ డిన్నర్లో కానీ ఎక్కడైనా సరే రోజుకి ఒక మినిమం 2 గుడ్లు, ఒక్కొక్కసారి 3 అలాగా పెట్టేస్తాను. సెకండ్ నేను ఇంకేం చేస్తానంటే తన కోసం రాజ్మా, అలసందలు అంటారు కదా, అలసందలు అండ్ చోలే అండ్ బఠానీ, ఇంకా ఇలాంటి పప్పులు ఉంటాయి కదా, ఈ పప్పులు నేను ఇంత జార్లు అన్నీ నానబెట్టేసి పెట్టేసుకుంటాను. ఎప్పుడు సండే నైట్కే పెట్టేసుకుంటాను అనమాట. సో అవి నాకు ఎదురుగుండా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడల్లా అవి కనబడుతూ ఉంటాయి అలాగే జార్స్లో. అవి నానబెట్టేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ప్రోటీన్ కోసము నేను వెతుక్కోక్కర్లేదు అన్నమాట. అయ్యో ఇప్పుడేంటి అప్పుడు అవి తొందరగా ఉడకవు కదా. సో దిస్ ఇస్ ద టిప్, మీ అందరికీ ఫాలో అవ్వండి. సో ఇలాగా దాన్ని ఏమంటారు, కొన్ని నానబెట్టేసుకోవడం వల్ల జస్ట్ ఏమి కుక్కర్లో వేసేసి ఉడకబెట్టేసి ఒక్క ఆనియన్ ఒక టమాటోకి వస్తే ఫాస్ట్గా అయిపోతుంది కూర. అది చపాతీలోకి కానీ అది రైస్లోకి కానీ, ఇప్పుడు రాజ్మా అనుకోండి చపాతీలోకి చాలా బాగుంటుంది, రైస్కి చాలా బాగుంటుంది, చోలే కూడా రైస్కి బాగుంటుంది, ఇంకా బఠానీ కూర అలసందలు అయితే చపాతీకి చాలా బాగుంటుంది, మిగతాది ఎంతసేపు. సో ఇట్లాగా నేను తనకి ప్రోటీన్ ఎప్పుడు ప్లాన్ చేసుకుంటాను. ప్రోటీన్ లేకుండా అసలు అన్నం పెట్టను నేను. తనకి నచ్చినా నచ్చకపోయినా నేను చేయాల్సిన పనులు అయితే నేను చేస్తాను. ఇంకా వెజ్ ప్రోటీన్స్ కోసం అయితే పనీర్ ఉంటుంది డెఫినెట్లీ, అండ్ సోయ్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ప్రోటీన్కి అలాగే మటన్ చికెన్ ఉంటాయి, తను తినడు ఎక్కువ. సో ఐ ట్రై టు గివ్, కానీ ఎక్కువ తినడు అనమాట. సో నాకు మెయిన్ సోర్స్ అయితే ఎగ్స్, ఈ లెగ్యూమ్స్ తన విషయంలో మాట. సో అట్లాగా 2 times. ఇంకా పెసరట్టు మాత్రం కొంచెం తింటాడు. సో నాకు పెసరట్లు కూడా నాకు కొంచెం ఈజీ టు గివ్ ద ప్రోటీన్. ఇది కాకుండా నేను పెసరట్లోకి చట్నీలు చేస్తాం కదా, నేను అట్లే ఏవి చేస్తానంటే ఆల్మండ్స్ ఉంటాయి కదా, ఆల్మండ్స్
నానబెట్టేసి దాంతో చట్నీ చేసేస్తాను. ఇంకా పంకిన్ సీడ్స్ చట్నీ చేసేస్తాను. సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ సీడ్స్ ఉంటాయి కదా, వాల్నట్స్, ఇవన్నీ కొంచెం కొంచెం అట్లా మిక్స్ చేసేస్తూ ఉంటాను అనమాట. సో అట్లాగే తనకి నట్స్ అందుతాయి. తన కార్లో ఎప్పుడు నేను నట్స్ పెడతాను, జీడిపప్పు, నేను మిక్స్డ్ నట్స్ అన్నమాట, పిస్తా ఇట్లాంటివన్నీ పెడుతూ ఉంటాను. సో తనకి ఒకవేళ ఆకలేసిన, కొంచెం వెజ్ పర్సన్ కదా, గబుక్కుని పోయి అట్లా బయటకు పోయి తినడు ఇన్ జనరల్గా, అలాగే మార్చుకుని ఉంటాడు అనమాట, తినడు యాక్చువల్లీ. సో దానివల్ల నేను కార్లు ఇలాంటివి పెడుతూ ఉంటాను. ఇది కాకుండా అప్పుడప్పుడు ప్రోటీన్ కోసము నేను పెరుగు ఉంటుంది కదా, పెరుగులో మంచిగా ఒక బనానా వేసి, ఒక బనానా పెరుగు, అందులో అప్పుడప్పుడు ప్రోటీన్ పౌడర్ కోసం చిక్పీస్ ఉంటుంది కదా, శనగపప్పు, పచ్చెనపప్పు అని చట్నీలు వేస్తాము, దాన్ని నేను గ్రైండ్ చేసి పెట్టుకొని ప్రోటీన్ లాగా అది వేసి ఒక స్మూతీ లాగా చేసేస్తాను. స్వీట్నెస్ కోసం హనీ వేసేస్తాను, లేకపోతే సమ్ మేపుల్ సిరప్ ఉంటుంది కదా, అట్లాంటివి వేసేసి అలాగమాట. సమ్టైమ్స్ ప్రోటీన్ అలా కానీ ఇలాగ ప్లాన్ చేస్తూ ఉంటాను అనమాట దానికి అన్నీ. ఇదంతా తన కోసం ప్లాన్ అనమాట. మేమైతే ఫుల్ నాన్ వెజ్ తింటాము, నేను సఖిస్తుతి. సో మాకు స్ట్రెస్ లేదు, మేము బాగానే తింటాము. కానీ ఆయనకి కావాల్సిన ఇవన్నీ ఇలా ప్లాన్ చేసి ఇలా పెడతాను నేను. మొలకెత్తిన పప్పులు తినడు, ఉన్నట్లోనే నేను సర్దుకోవాలన్నమాట. ఇలాగా నేను తన కోసం ఇలా ప్రోటీన్ ఫుడ్ ప్లాన్ చేస్తాను. మెన్ నీడ్ మోర్ ప్రోటీన్ దెన్ ద విమెన్, డెఫినెట్లీ. దే ఆల్సో నీడ్ కార్బ్స్. వాళ్ళు తొందరగా ఏజింగ్ అవ్వరు, తొందరగా మనకులా కాదు వాళ్ళ బాడీ. సో దట్ డిఫరెంట్. అలాగే నేను ప్లాన్ చేస్తూ ఉంటాను. అస్సలు సౌండ్ లేకుండా తింటాడు, అది మాత్రం చాలా గొప్ప. సో అప్పుడప్పుడు తనకు పూరీలు అంటే చాలా ఇష్టము, స్వీట్స్ అంటే చాలా ఇష్టము. సో కాబట్టి ఇంకా ఇలాంటి స్పెషల్ డేస్లో చేస్తాను. ప్రస్తుతానికైతే ఇండియా నుంచి వచ్చిన స్వీట్లే తింటున్నాడు, అరిసెలు అవన్నీ తింటున్నాడు ప్రస్తుతానికి. సో రోజు ఒక స్వీట్ కావాలన్నమాట. ఆ స్వీట్లో కూడా నేను ఎలా చేస్తానంటే సున్నుండలు చేస్తాను, ఇంకా చిక్కీ ఉంటాయి కదా, పల్లీతో చేస్తారు, అది చేస్తాను. అండ్ ఇంకేం చేస్తాను, వీకెండ్ ఇట్లాంటి పనులు పెట్టుకుంటాను అనమాట నేను. ఇట్లాంటి కొన్ని చేస్తాను అనమాట. సో అవి తింటాడు. కానీ మా ఆయన తింటాడు ఇవన్నీ, మా పిల్లలు తింటారు. అదో పెద్ద ప్రాబ్లం. మళ్ళీ పిల్లల డైట్ వేరే. ఇక్కడ పిల్లల డైట్ నేను తర్వాత ఎప్పుడైనా చెప్తాను. వాళ్ళేమో మన ఇంట్లో చేసిన స్వీట్స్ తినట్లేదు అసలు, ఇండియన్ స్వీట్స్ తినరు మా వాళ్ళు అసలు. సో వాళ్ళకి వేరే, ఈయనకి వాళ్ళ కుక్కీస్ అవి ఇవి ఇష్టపడుతున్నారు పిల్లలు కాబట్టి ఇంక తప్పదు. ఈయన కుక్కీస్ అవి ముట్టుకునేవ్వకుండా వీటిలో పెడతాను, ఈ సున్నుండలు ఇవి అట్లాగా. సో రోజు ఒక స్వీట్ తింటాడు, అలవాటు మాట బాగా. నేను చూసాను నాన్ వెజ్ తినే వాళ్ళకి స్వీట్ అంత ఉండదు, కానీ వెజ్ వాళ్ళందరికీ స్వీట్ టూత్ చాలా ఎక్కువ ఉంటుంది. ఐ సా దట్. సో అలాగా. సో నేను వండి పెట్టేస్తే ఇంకా బయటికి వెళ్ళి తింటాను, అందుకని నేను ఇంకా ఎప్పుడు వండేస్తాను. కాకపోతే ఒకటి ఏంటంటే గుడ్ బాయ్ లాగా తింటాడు. అదొకటి ఏంటంటే అట్లీస్ట్ ఇంట్లో ఏమున్నా అది తింటాడు. అదొకటి చాలా చాలా ఆయన నాకు చాలా సబ్మిసివ్గా అనిపిస్తాడు. ఇట్స్ లైక్ అంటే ఇంకేం చెప్పినా తింటాడు అనమాట. నేను ఇంకా ఐ కాంట్ సే దట్. అంటే ఇంకేం చెప్పడానికి లేదు, నో కంప్లైంట్స్. మంచిగా ఏం పెట్టినా తింటాడు. ఇంకా పప్పు సాంబార్ ఇవన్నీ కామన్ కదా అట్లా. సో ఎవ్రీ సింగిల్ డే పప్పు ఉంటుంది మా ఇంట్లో, ఎవ్రీ సింగిల్ డే. కానీ వేరేగా ఉంటాయి, తను మట్టికే చేస్తాం కూడా ఒక్కొక్కసారి. నాకు పప్పు ఎక్కువ పడదు అన్నమాట. అది ప్రోటీన్. ఇంకా ఎక్సర్సైజ్. సో నేను అప్పటి నుంచి నిజంగా నేను ఆయన చేత్తో ఆయన డబ్బులతో నేను ఇప్పటి వరకు గోల్డ్ కొనిందే లేదు అసలు. నేను తీసుకోను అసలు. ఇంకా నేను ఇది జరిగి ఒక 5-6 years అవుతుంది. నేను అప్పటి నుంచి కూడా తనతో అసలు ఏం కొనిపించుకోలేదు. కొంటే ఏదో నా డబ్బులతో కొంచెం ఏదో కొనుక్కున్నానేమో, కానీ నేను అస్సలు తీసుకోను. ఎందుకంటే ఐ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ నాకు ఇది గిఫ్ట్ కాదు, నాకు నీ ఆరోగ్యమే గిఫ్ట్, నువ్వు ఎక్సర్సైజ్ చెయ్యి, ఇదే నాకు గిఫ్ట్. సో ఈయన కంపల్సరీ వెళ్తాడు, ఎక్సర్సైజ్ చేస్తాడు. మరి ఇంకెలా చెప్పాలి మరి, అంతే కదా. సో నేను అప్పటి నుంచి నాకు ఇంకా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ మీద కూడా పోయింది అసలు. మామూలుగా యానివర్సరీ తనకి ఏంటంటే గిఫ్టింగ్ నేచర్ అనమాట. గిఫ్ట్ ఇవ్వడం అంటే ఇష్టం తనకి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ గిఫ్ట్స్ అసలు. నాకు నేనే కొనుక్కుంటాను కదా, నేను ఎందుకు బిలీవ్ చేస్తాను. అయితే సో అలా అన్నమాట. సో అప్పటి నుంచి నువ్వు నాకు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ఎక్సర్సైజ్ చేయి, ఈట్ గుడ్ ప్రోటీన్ ఫుడ్, టేక్ వైటమిన్స్. ఇదే వైటమిన్ ఇచ్చినప్పటికీ కూడా కొంచెం అలుగుతూ ఉంటాడు, కానీ అప్పుడప్పుడు
2-3 తిట్టాలి తప్పదు మరి. సో అలాగా ఇలాగ లైన్లోకి తెచ్చుకున్నానండి నేను మా ఆయన్ని. సో ఇవాళ అంతా మా ఆయన గురించి చెప్పాను నేను. సో దిస్ ఈజ్ హౌ ఐ టేక్ కేర్ ఆఫ్ మై హస్బెండ్. సో ఎక్సర్సైజ్కి అట్లకి చూడండి, మీరు కూడా ట్రై చేయండి ఇది. వెన్ దే గివ్ గిఫ్ట్స్, ఏదో గిఫ్ట్స్ ఇచ్చేసి సరిపెట్టేదా అనుకుంటారు. నో, యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. సో ద బాడీ బిలాంగ్స్ టు యువర్ వైఫ్ కదా. యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ అండ్ ద టెంపుల్ ఇస్ బిలాంగ్స్ టు యువర్ వైఫ్. కాబట్టి నాకు టెంపుల్ క్లీన్గా ఉండాలి. నేను అట్లా అనుకుంటాను, నేను నిజంగా అనుకుంటాను నేను. మన మన దేహము దేవాలయం దేవుడికి. ఇది అందరికీ తెలిసిన విషయం ఇది. మరి మన దేహాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనకి చర్యలు చాలా ఉంటాయి, తెలిసాకనే చేయాలి కదా. సో అదండి, దట్స్ హౌ ఐ టుక్ ద ప్రామిస్, ఎక్సర్సైజ్ అండ్ ఆల్. సో ఇది మాట, ఇది యానివర్సరీ స్పెషల్, హౌ ఐ టేక్ కేర్ ఆఫ్ మై హస్బెండ్. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.